నమస్తే. వెన్నెల న్యూస్ టీవీ స్వాతంత్ర స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా వెన్నెల న్యూస్ టీవీ ప్రేక్షకులకు, భారతదేశ ప్రజలందరికీ 78వ భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనతో పాటు వెన్నెల న్యూస్ స్టూడియోలో ఒక మంచి గెస్ట్ ఉన్నారు. కదిరి STSN డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా పనిచేస్తున్న సుందర్ మోహన్ రెడ్డి. ఆయన మంచి వ్యాఖ్యాత, మంచి అధ్యాపకుడు, అన్నిటికన్నా మించి గొప్ప పరిశోధకుడు. కదిరి ప్రాంతంలో ఒక మంచి వ్యాఖ్యాతగా, ఇటీవల ఆధ్యాత్మిక ప్రవచనకర్తగా కూడా ఆయన మంచి విషయాలని ప్రజలకు తెలియజేస్తున్నారు. ఈరోజు వెన్నెల న్యూస్ స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎవడులా నా భరత జాతిని కప్పమడిగిన దుష్టుడు, ఎవడా తెగను బట్టిన తెల్ల దొరగాడెవ్వడు, బతుకు తిరువుకు దేశమొచ్చి బానిసలుగా మమ్ము నుంచి పన్నులడిగే కొమ్ములొచ్చిన దమ్ములెవడికి వచ్చారా అన్న మన్య వీరుడు అల్లూరి సీతారామరాజును స్మరించుకుంటూ, అహింసా పరమయోగి మహాత్మా గాంధీ స్ఫూర్తిని మరొక్కసారి గుర్తు చేసుకుంటూ ఈ స్వాతంత్ర్య స్ఫూర్తి కార్యక్రమాన్ని ప్రత్యేక ఇంటర్వ్యూను మొదలు పెడుతున్నాం. సార్ నమస్తే. నమస్తే అండి ఉత్తానం గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున మా స్టూడియోకి వచ్చి స్వాతంత్ర స్ఫూర్తి ఎట్లా ఉండాలి, ఏది అసలైన స్వాతంత్ర స్ఫూర్తి ప్రజల్లో నెలకొల్పడానికి, ప్రజల హృదయాలను గెలుచుకున్నటువంటి ఎందరో అమరవీరులు, త్యాగధనులు, వాళ్ళ స్ఫూర్తిని మరొక్కసారి మనం వెన్నెల న్యూస్ టీవీ ప్రేక్షకులకు చాటి చెప్పడానికి మీరు మా స్టూడియోకి వచ్చినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. కృతజ్ఞతలండి. నిజమైన దేశభక్తి అంటే ఏది అసలు ప్రాచీన కాలం నుంచి ఇప్పటిదాకా కూడా ఒక దేశంలో జన్మించిన పౌరులు ఎందుకు గర్వంగా వాళ్ళు ఫీల్ అవుతుంటారు? ఈ విషయం మీద మొదట మనం ఒక మంచి పద్యంతో మొదలు పెట్టాం. వెన్నెల న్యూస్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. భారతదేశంలోని ప్రతి హృదయానికి 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్ష. స్వాతంత్ర స్ఫూర్తి, దానికి మూలాలు కావాలి అంటే సత్య శోధన, ధర్మం పట్ల ఆసక్తి కావాలి. ఈ సందర్భంలో మహాభారతంలో తిక్కన సారపు ధర్మము విమల సత్యము, పాపము చేత బంకుచే పారము పొందలేక చనబారినదైన వ్యవస్థ, దక్షులెవారలుపేక్ష చేసిరి అది వారలకు చేటకు గాని, ధర్మ నిస్థారకమయ్యును సత్య శుభదాయకమయ్యును దైవముండడు. అద్భుతమైన పద్యం. ధన్యవాదాలండి. బొంకు చేత సత్యానికి, పాపము చేత ధర్మానికి ఎక్కడైనా కీడు వాడిల్లుతూ ఉంటే, ఎవరైతే దక్షులు ఉంటారో, ఎవరైతే సమర్థులో, వారు దేన్ని చూసి ఉపేక్ష చేస్తే అది వారికే చెడు తీసుకొస్తుంది. అయితే నాతో ఇది అంతం అయిపోతుందా, నేను ధర్మాన్ని అధర్మ రూపంలో, సత్యాన్ని అసత్య రూపంలో ముందుకు తీసుకెళ్ళొచ్చా అని అనుకుంటే, అలాంటి వాళ్ళకి ధర్మ నిస్తారకమయ్యును సత్య శుభదాయకమయ్యును ఆఖరిలో దైవం ఉండడు. మనం చేయగలిగినటువంటివి చేస్తే సమాజం చూస్తూనే ఉంటుంది. నీ చేత కానప్పుడు సమాజాన్ని దాటి వెళ్ళిన శక్తి ఒక భగవంతుడికి ఉంటుంది. ఆయన దాన్ని మళ్ళీ గట్టెక్కిస్తాడు అన్న విషయాన్ని గమనిస్తే, ఆరంభంలోనే రామాయణంలోనే జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి, ఒక చిన్న ఉదంతం బాగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. లంకకు వెళ్ళిన తర్వాత శ్రీరామచంద్రుడు తన దగ్గర ఉన్నటువంటి సైనికులు అందరూ కూడా, అయ్యా పోయిందంటే లంక నగరం చాలా బాగుంది, స్వర్ణమయమైనటువంటి గదులన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి, అద్భుతమైనటువంటి గోపురాలు కనిపిస్తున్నాయి, ఇలాంటి లంకా నగరంలో మనం ఇక్కడే ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందేమో మన రాజ్యాన్ని అని అన్నప్పుడు రామచంద్రుడు అంటాడు ఈ మాట, ఎక్కడ అయితే మన నివాసం ఉన్నామో, ఎక్కడైతే మనకు జన్మనిచ్చారో ఆ జన్మభూమి కంటే గొప్పది లేదు, తల్లి కంటే గొప్పది లేదు అన్నట్టుగా ఆయన ఆ కాలంలోనే జన్మభూమి యొక్క గొప్పతనాన్ని తెలియజేశాడు. అద్భుతం. నిజంగా చాలా ఆనందం వేస్తుంది. పోనీ మనం మాట్లాడుతున్నది సారోశీల దేశమా అంటే భారతదేశం. పతంజలి దగ్గర
విద్యాభ్యాసాన్ని నేర్చుకోవడానికి, వ్యాకరణ భాష్యాలను నేర్చుకోవడానికి, ఆరోగ్య సూత్రాలు నేర్చుకోవడానికి, బ్రహ్మ సూత్రాలని అధ్యయనం చేయడానికి నర్మదా నదిని దాటి ఇతర దేశస్తులు కూడా మన భారతదేశానికి వచ్చి విద్యాభ్యాసం చేశారు. వా అంటే భారతదేశపు మూలాలు ఎలా ఉన్నాయి? భారతదేశం ధన్యభూమి, వేదభూమి, పుణ్యభూమి. కర్మభూమి, మీరమెట్ట పుణ్యభూమి. ఇలాంటి భూమి మీద జన్మించడం మనం చేసిన అదృష్టం. అవును. మనల్ని పరాయి వాళ్ళు పరిపాలించారు అన్న 1857 సిపాయిల తిరుగుబాటు నుండి మొదలు పెడితే 1947 స్వాతంత్ర దినోత్సవం మనం జరుపుకునే ఆ రోజు వరకు తరువాత ఏం చేద్దామన్న దానికి దీన్ని మన మూలాలు వెతికితే సత్యాన్ని, ధర్మాన్ని అంటిపెట్టుకొని ఉన్న జీవరాశులు ఇక్కడ లోకంలో ఎప్పుడైతే మనుగడ సాధిస్తాయో ఇక్కడ స్వాతంత్రానికి వచ్చిన లోపం ఏమీ ఉండదు. స్వాతంత్రం అంటే మనం పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదు. మనం ఇబ్బంది పడకుండా, ఇతరుల్ని ఇబ్బంది పెట్టకుండా స్వేచ్ఛనివ్వగలిగిన సమాజాన్ని సృష్టించగలిగితే ఇంతకు మించిన స్వాతంత్రం ఇంకేమీ లేదు. మంచి నిర్వచనం. అది మనం మామూలుగానే గమనిస్తే గొప్ప గొప్ప వాళ్ళు భాగవతంలో భాగవతంలో పోత అంటాడు, తన ఎంత నఖిల భూతలంత నకభంగి సమహితత్వంబునా తెరుతువాడు, పెద్దల పొడగనున్న బెచ్చుని దైవది చేరిన వస్త్రతలు సేయువాడు, కన్నుపోయికి అన్యకాంత అడ్డం పైన మాతృభాగన చేసి మరలువాడు, తయనందుల భంగి భక్త వత్సలతను దీనిని రావచింతించువాడు. దీంట్లో పెద్దవాళ్ళు చెప్తుంటారు, ఓ ఇది ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి మహావాక్యాలు ఈ 4 పాదాల్లో ఉన్నాయి అని అంటుంటారు. ఎంత దీర్ఘదృష్టి! వారికి తెలుసు రాబోయేటటువంటి కాలంలో ఇలాంటి లక్షణాలు కొరబడితే భారతదేశానికి స్వాతంత్రమే కాదు మనుగడ కూడా ఉండదన్న భయంతోనే వాళ్ళ గతంలో మనకు ఆ రూపాలని తీర్చిదిద్దారు. దూరదృష్టితో వాళ్ళ ఉద్దేశం అది. నిన్న మొన్నటి కాణూజీ కూడా స్వాతంత్ర్యం సభుడా స్వైర విహారంబు కాదు, స్వైర విహారులకి ఎప్పుడు స్వాతంత్ర్యం అచ్చిరాదు అన్నాడు ఆయన. అంతే కదా. మరి అంత అద్భుతమైనటువంటి కవులు మనకు ఒకవైపు ప్రబోధ చేస్తూ ఉంటే స్వాతంత్ర నిర్వచనంలోనే మనం ఆగిపోవడానికి వీలు లేదు. అవును. ప్రపంచ దేశాలకు స్వాతంత్రం పొందిన దేశాలలో అగ్రగామిగా భారతదేశం ఉంది అన్న స్థానాన్ని మనం నిలబెట్టగలిగితే దేశ పౌరులకు ఒక గర్వకారణం. అందుకనే మరీ మనం స్వార్థం అనుకోకపోతే మనం పుట్టిన ప్రాంతం, మన జన్మభూమి, మన తెలుగు రాష్ట్రం, మన భాష, మన మనసులో జనించేటటువంటి అభిలాషలు ఇతరులతో చర్చించుకునే సౌలభ్యం కలిగిన మన భాష నమ్రత, నమ్రత, బిగి, జోరు, మందత, ధాటి, వగలు, అతికలు, వన్య చిన్నలు, తలుపు పెలుకులు, గొప్పలు, సొరుకులు, వయ్యారాలు ఒకటేమిటి, వ్యాసానికి, ఉపన్యాసానికి, గానానికి, కవిత్వానికి సంపూర్ణ అర్హత కలిగిన మాతృభాష కదా మన తెలుగు భాష. అవును. ఈ భాష పట్టుకొని మాతృభూమి విలువలు తెలుసుకొని ఏ ప్రఫుల్ల పుష్పంబులనీశ్వరునకు పూజ సల్పితినో ఎందు పుట్టినాడ కవదయే పునర్జన్మగలుగుగాక, తెలుగు మధురం పైన తెలుగు నా మాతృభాష. ఎంత అద్భుతం, ఎంత ఆనందం! ఎక్కడో 72,000 నాడుల్ని కదిలించగలిగినటువంటి మాతృభాష. దేశ భాషలంతా తెలుగు లెస్సాను ఎందుకన్నారు? అవును. సంస్కరింపబడిన భాష మనకు కలిగితే సంతోషమే, కానీ ఇందులో అద్భుతమైనటువంటి పదజాలాన్ని ప్రయోగించి మనల్ని మనం అర్థం చేసుకోగలిగితే సమాజాన్ని సులభంగా అర్థం చేసుకోగలగలం. అవును. అంటే మనం ముందు బయలుదేరాలి. లోకాన్ని కదిలించాలా అంటే మనం ముందు కదలాలి. అవును. అందువల్ల మహనీయుల స్ఫూర్తి, ఒకరేమో అహింస వైపు, ఒకరేమో కాదు ఇలా వద్దు, మనం అతివాదులుగా వెళితే తప్ప ఎదుటివాడికి భయం కలగదు. అవును. ఎవడో ఇందాక మీరు అన్నారు ఆ గానంలో, ఆ రౌద్రంలో ఎదుటివాడికి భయం కలిగి మన దేశాన్ని వదిలిపెట్టిపోవాలన్నది అవును ఒక తంతు ఉండాలి. నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ వాళ్ళంతా కూడా ఉయ్యాల లింగినటువంటి ధీరుడు కదా. ప్రాణం కాదు నాకు కావాల్సింది, దేశం యొక్క సౌలభ్యం కావాలి, తరువాతి తరాలకి నిజమైనటువంటి స్వేచ్ఛను అందించాలి అని వాళ్ళు ఎలా భావించారో, ఒకవైపు ఏమో మన ఇంటిలో పెద్ద మనిషిలాగా
మహాత్మా గాంధీ, నెహ్రూ లాంటి వాళ్ళు అహింస పరమోధర్మ అన్నట్టుగా వద్దు మనం నిదానంగా చూద్దాం, సత్యాగ్రహాలు చేద్దాం, ఉద్యమాలు చేద్దామని అనుకుంటూ వెళ్తూ ఉంటే అవును భారతదేశానికి స్వాతంత్రం ఇలా తీసుకొస్తామనే ఒక ప్రణాళికాబద్ధంగా వీళ్ళు పెద్దరికంతో ముందుకు వెళ్తుంటే మిగతా వాళ్ళేమో కాదు కాదు ఇలా ఉండాలని వ్యూహం కాదు ఇది, యువరక్తం వ్యూహం అంటున్నాను. ఇది వ్యూహం పెద్దలకు వైపు పిల్లలకు వైపు రెండింటి మీద ప్రయోగించి భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావాలన్న కృత నిశ్చయం లక్ష్యం వైపు నడిచారు కాబట్టి కృతార్థులయ్యారు. లక్ష్యం ఒకటే ఆరులు వేరు అది కదా. అందుకని ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తు చేసుకో అయ్యా జలియన్ వాలాబాగ్ ఉదంతం ఇట్లా ఎన్ని నెత్తుటి చరిత్రలో జరిగితేనో మనకు ఈ స్వాతంత్రం సిద్ధించింది. జలియన్ వాలాబాగు దురంతపు రక్తపు జలియన్ వాలాబాగు దురంతపు నెత్తుటి ధారణ కత్తుకుని జయ హే జయ జయ హే జననీయని జయ గీతమును పాడుకుని అని అర్థం. ఎంత అంటే ఇవన్నీ కూడా స్ఫూర్తిని ఆ రక్తంలో నింపుకోవాలి. కానీ లక్ష్యం చూడండి ఎలా ఉంది. అవును సినారి అంటాడు, నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం కరుణాంతరంగా, నా దేశం సంస్కార గంగా. చివరి వాక్యం అద్భుతం. ఇంకా అసలు ఎంత వాళ్ళ ఉద్దేశాలు గమనించాడు ఒక్కసారి. కవులు నదులు భూగోళపు రక్త నాళాలు అంటాడు గుంటూరు శేషేంద్ర శర్మ. ఎంత వాళ్ళ ఉద్దేశాన్ని ఒకసారి గమనించాను. మరి మొన్నటి దాకా మనలాంటి వాళ్ళకు విద్యాభ్యాసం నేర్పించినటువంటి గురువు అందరికీ పరిచయం ఉంటాడు ఈ ప్రాంతంలో, ఆచార్య పిఆర్ శ్రీనివాసరెడ్డి గారు. అవును మాకు కూడా గురువు ఆయన. సంతోషం. ఆయన మాటలు వింటూ ఉంటే నాకు మరీ గుర్తొస్తుంటాయి. అసలు ఎక్కడో ఒక అనుబంధం ఉంటే తప్ప అలాంటి గురువు మనకు దొక్కడేమో అని అనిపిస్తుంది. ప్రత్యక్షంగా నాకు గురువు కాదు, అడుగు నా స్ఫూర్తి రగిలించిన గురువు. ఆయన అంటాడు, నాకు చివరి కవిత రాసేదేమో అనిపించింది, చివరి దాకా నాకు అర్థం కాలేదు. అయి అంటే నేను, అయి అంటే కన్ను, అయి అంటే నేను, అయి అంటే కన్ను. శబ్దం ఒక్కటే కానీ స్పెల్లింగ్ వేరు. అక్కడ తెలుగు, ఇక్కడ ఇంగ్లీష్. కన్నే నేను, నేనే కన్ను. కన్ను సిన్నితం, నేను ఉన్నతం. దేహానికి కన్నెంతో, దేశానికి నేనంతే. ప్రధానం ఉంటాడు ఆయన. ఏంటి ఆయన ఉద్దేశం? కవిత్వం దేశం మాత్రమే కాదు, అవునవును దేశానికి నీ బాధ్యత అంతుంది, నీ పాత్ర అంతుంది గుర్తు చేయటం. అది కదా శాశ్వతంగా ఒక తరగతి గదిలో పూర్తి కావలసిన పాఠాన్ని గుణపాఠం రూపంలో విద్యార్థికి నేర్పడం మాత్రమే కాదు, తరతరాలు గుర్తించుకునే విధంగా నీ బాధ్యతని మణిని కృతార్థునిగా నీవు ఈ జీవితానికి నిలబడేటట్టు చేయడం కదా విద్య అంటే. బలవంతంగా మనసులోకి చొప్పించబడి ఎప్పటికీ జీవనంగాక జీవితమంతా గందరగోళాన్ని సృష్టించే సమాచారం కాదు కదా విద్య అంటే. జీవం చేసే భావాలు, పౌరుషం గల మనుషుల్ని తీర్చిదిద్దే ఆశయాలు, మనుషులు తన కాళ్ళ మీద తాను నిలబడేటట్లు చేయగలిగే సమాచారం కదా విద్య అంటే. తప్పకుండా అలాంటి గురువుని ఎంతో మంది మన వాళ్ళు అంటారు, చట్టాలు సాలిగులైతే ఈగలు ఇరుక్కుపోతాయి కానీ ఏనుగులు దూసుకుపోతాయి. వాళ్ళకి అవకాశం ఇస్తే అయితే కదా. అందుకనే మన ప్రవచనకర్తలు వింటూ ఉంటాం మనం, వాళ్ళు మాట్లాడుతున్నది, అయ్యా మీరు బాగా జ్ఞానం పొందిన తర్వాత, ఉన్నతమైనటువంటి గురువు దగ్గర విద్యాభ్యాసం పొందిన తర్వాత, జ్ఞానార్జన పొందిన వారెక్కడూ దయచేసి అధర్మం వైపు వెళ్ళొద్దండి, ఇది మా పర్సనల్ రిక్వెస్ట్ అంటున్నారు. అధర్మం వైపు వెళితే వాడు వెనక్కి రాడు, ఎందుకంటే జ్ఞానం ఉంది. జ్ఞానం ఉన్న కూడా ప్రమాదం. జ్ఞానం ఉన్న వాళ్ళు అధర్మం వైపు, అసత్యం వైపు వెళితే ప్రమాదం కూడా దేశం. అందుకని మనము సత్యమే ధర్మము, దాని గురించి మనం ముందు మాట్లాడాము, మూలాల గురించి. ఆ పెద్దలు కూడా మహాభారతంలో పద్యం ఉంది, ఒరులేయమి ఉదరించిన నరవర ఆ ప్రియంకు తన మనంబునకగు ఆ నొరులకు నవి సేయకునికి పరాయణం సత్యధర్మ పదములకి తిక్కన. ఏదో మనం ఏవైతే ఆచరిస్తున్నామో అది ఖచ్చితంగా ఎదుటివాడి నుంచి ఆశించినప్పుడు తగిన ఆధారం కూడా నీ దగ్గర ఉండాలి. అందుకని ప్రతిదీ కూడా మనం ఇప్పుడు రాజకీయ పరంగా మన దేశాన్ని మనం పాలించుకుంటున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రసాదించినటువంటి రాజ్యాంగంలో ఉన్న ఉత్కృష్టమైన అంశాల పట్ల మనం నిబద్ధత కలిగి ఉన్నాం. అయితే మనంతకు మనకు కూడా దేశం పట్ల బాధ్యత కలగాలి. నీ కుటుంబాన్ని ఎలా స్వీకరిస్తున్నావో
ఈ కుటుంబం పెద్దదైతే సమాజం, గడప దాటితే సమాజం, గడప లోపల నుండి కుటుంబం, సమాజమే పెద్ద కుటుంబం అని అనుకుంటే పోలే. భారతదేశం అన్నది ఎదిరో నీ అడ్రస్ అంటే పుట్టింది భారతదేశం, మా అడ్రస్ భారతదేశం అనేవాడు గొప్పవాడు అని వివేకానందుడు. అవును. అదే పాశ్చాత్య దేశాల పర్యటనలో ఆయన కనిపించింది, అబ్బా ఎంత వైభవోపేతంగా ఉన్నాయరా ఈ రాష్ట్రాలన్నీ అని అనుకున్నాడు. పర్యటించిన తర్వాత దిగి భారతదేశంలో నౌక దిగి వస్తే మొదట భూమికి నమస్కారం చేసి ముద్దాడాడు ఆయన. ఎందుకు అంటే పాశ్చాత్య దేశాల పర్యటన తర్వాత వైభవోపేతమైన విషయాలన్నీ నేను చూసి ఉండవచ్చు, కానీ ఆ తర్వాత నాకు అర్థమైంది భారతదేశ ధోని కూడా నాకు ప్రాణప్రదమే అన్నాడు ఆయన. అందులో గొప్ప దేశం కాదా మరి? ఇలాంటి ప్రాంతంలో మనం పుట్టినందుకు స్వేచ్ఛ స్వాతంత్ర్యాలని అనుభవించడమే కాదు, ఎదుటి వాళ్ళకు కూడా అనుభవించేటట్టు చెయ్యాలి. అవును. అంత గొప్పవాడు. 78వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామన్న ఆనందంలో మనం ఉన్నప్పటికీ మనం వాస్తవాలు మాట్లాడుకుంటే కాస్త రుగ్మతలు ఉన్నాయి ఇంకా సమాజంలో. ఖచ్చితంగా చిన్న చిన్న వినకూడనివి కూడా మనకు కనిపిస్తాయి. అవును. అలాంటి వాటి పట్ల మనం జాగ్రత్తతో వహించకపోతే, జ్ఞాని అజ్ఞానిని మార్చకపోతే ఇంకేముంది అభివృద్ధి? ఎవడైతే అజ్ఞానంలో ఉన్నాడో వాడిని కనీసం అవగాహన చేయించకపోతే జ్ఞాని యొక్క లక్ష్యం ఏంటి అన్నది పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే మనకు కూడా చాలా తృప్తిగా అనిపిస్తుంది. మనం ముందుకు వెళ్ళాలా అంటే కొంత సరుకుతో వెళ్ళాలి, మూలాల నుంచి రాగలిగితే. అందుకని అద్భుతమైనటువంటి మన వాళ్ళు ఇతిహాసాలు, పురాణాలు, శాస్త్రాలు, గ్రంథాలు, నవలలు, నవలికలు, కథలు, కథానికలు వాటన్నింటి యొక్క లక్ష్యం ఒక్కటే, సత్యాన్ని, ధర్మాన్ని, న్యాయాన్ని, నీతిని కాపాడగలిగితే ఇంద్రియ నిగ్రహణ వస్తుంది. అంతే కదా. అరిషడ్వర్గాన్ని సులభంగా అరికట్టగలరు. ఆధ్యాత్మిక ప్రవచనాలు చేస్తున్నదంతా ఇదే. నీవెవరో నీకు అర్థమైతే నీ చుట్టూ ఉన్న సమాజం నీకు అర్థమవుతుంది. అందువల్ల భారతదేశము ఎప్పుడైతే మనకు జెండాకున్నంత పొగరు నాకుందని శేషేంద్ర శర్మ ఎలా అంటాడో, భారతదేశకున్న జెండాకున్నంత పొగరు నాకుంది అంటాడు. దాని అర్థం ఏంటంటే నాకు అంత దేశభక్తి ఉందని. నేనంతా పిడికెడు మట్టే కావచ్చు, కానీ కలమెత్తితే ఒక దేశపు జెండా అంత పొగరుంది నాకు. ఎస్ అంటే దాని అర్థం దేనికోసం కలం, దేనికోసం ఆ బలం? అవును. ఆయన స్వంతం కోసమో, ఆయన దీక్ష కోసమో, ఆయన జీవితం కోసమో, ఆయన కుటుంబం కోసమో కాదు. అందుకనే కవి అన్నవాడు కష్టజీవికి ఇరువైపులా ఉంటాడు అంటాడు. కవి అన్న పదంలోనే కష్టజీవి చివరి 2 అక్షరాలు అవే. అంతే. కవి యొక్క లక్ష్యం ఏంటంటే సమాజంలో గొప్ప గొప్ప విషయాలని స్పృశిస్తూ లోపాలని ఎండగడుతూ ఉంటాడు కవి. అందువల్లనే కవిత్వం అన్నది చాలా అవసరం సమాజానికి. ఎప్పటికప్పుడు సమాజంలో ఉన్న లోపాలని ఎదుటి వారికి అర్థం చేస్తూ ఉన్నతమైన సమాజ లక్ష్యం కోసం పనిచేసేటటువంటి తత్వమే కవిత్వం. అంటే కవి ఎప్పుడు ప్రతిపక్షమే కదా. ప్రతిపక్షమే. అనుకూల పక్షం అయితే లోపాలు అంటారు. అది. అందువల్ల ప్రతి విషయం కూడా ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని కూడా మనం చర్చించుకోవాలి. సుందర్ మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే ఒక స్వాతంత్ర స్ఫూర్తి అనే మాటను మనం తీసుకున్నప్పుడు అంతకుముందు స్వాతంత్ర స్ఫూర్తితో ఎందుకు మనం ఎట్లా కలుగుతుంది? మనం అంతకుముందు ఉన్న మహనీయుల గురించి 2 మాటలు. గతంలో ఉన్నటువంటి మహనీయులు వాళ్ళు సొంత జీవితాన్ని వదిలేసి సమాజం కోసం ప్రయత్నం చేశారు. సమాజంలో ఉన్న లోపాన్ని గ్రహించి పరాయి వారు మనల్ని పాలిస్తూ ఉంటే పాలించే స్థితిలో మనం లేమా, మన దగ్గర శక్తి లేదా అని ఐక్యత మనం అంటుంటాం. భారతదేశము అంటేనే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వాదనలో భిన్నత్వంలో ఏకత్వము. అవును. మన సమాజం మొత్తం భారతదేశం అంతా తిరిగి రండి, అనేక సంస్కృతులు, అనేక భాషలు, అనేక అలవాట్లు, అనేక ఆచారాలు, అనేక కట్టుబాట్లు, వీటన్నింటి మూలాలని పరిశోధిస్తే లక్ష్యం ఒక్కటే కనిపిస్తుంది. అవును. మనవాడు భారత అనే పదం వినబడేసరికి అన్ని మూలాలు ఒక చోట నుంచే కలిసి లక్ష్యం కోసం పనిచేస్తాయి. వీళ్ళందరికీ అర్థమైంది ఏంటంటే మన వారికి పాలన చేతికిస్తే ప్రపంచ దేశాలన్నీ వెతికినా కూడా మనలాంటి సంస్కారవంతమైన జాతి ఇంకొక చోట కనపడకూడదు అన్న ఉద్దేశంతో రాజ్యాంగాన్ని లిఖించింది కూడా. అవును. మన 3 నెలల జెండా కూడా అప్పటి సమకాలీన పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకునే
మన పింగళి వెంకయ్య గారు రూపకర్త. అవును. ఎంత అద్భుతంగా ఇప్పటికీ చూడగానే నమస్కారం పెట్టదగినటువంటి రోమాంచిత రంగులు. అంత అద్భుతం. వాళ్ళ స్ఫూర్తి కూడా ఇలా ఉంటే సరిపోతుంది. అలాంటి వాళ్ళ కొంతమంది మానవుల పేర్లు ఏమన్నా తప్పకుండా మనం మహాత్మా గాంధీ గారు, జవహర్ లాల్ నెహ్రూ గారు, బిపిన్ చంద్రపాల్ గారు, విజయలక్ష్మి పండిట్ గారు, ఝాన్సీ లక్ష్మీబాయి గారు, లాల్ బహదూర్ శాస్త్రి, ఎంత అద్భుతం. వాళ్ళు రాజకీయం చేస్తూ ఉంటే ఇలా ఉండాలన్నా రాజకీయము అన్న విధంగా అవును అసలు బాగా ధనవంతులు, బాగా ఎదుటి వాళ్ళకి సహాయం చెయ్యాలన్న వాళ్ళు మాత్రమే రాజకీయాల్లోకి రావాలా అన్నది వాళ్ళ ఉద్దేశం. అంతే కదా. ఇప్పుడు సంపాదించుకోవడానికి రాజకీయాల్లోకి వస్తారు. ధనవంతులు అంటే ఖర్చు పెట్టేకి, అవును రాజకీయంలోకి వచ్చి ఖర్చు పెట్టడానికి, సమాజంలో అంటే సమాజాన్ని సృష్టించడానికి. ఎంతమంది గొప్పవాళ్ళు. అంతెందుకండి, సత్యసాయి జిల్లాలో అవును మన జిల్లా గురించి కన్నూరు సుబ్బారావు గారు, మెదవై గోవిందరెడ్డి గారు, రామకృష్ణారెడ్డి గారు, కేబి రామకృష్ణారెడ్డి గారు, ఎంతమంది వాళ్ళంతా స్వాతంత్ర సమర యోధులు. వాళ్ళ కుటుంబాలు మనమంతా. ఆ రోజుల్లో వాళ్ళు త్యాగం చేయకపోయి ఉంటే, ఇలాంటి వాళ్ళ సమాజంలోకి పంపకుండా పోయి ఉంటే ఇక్కడ నుంచి ఉద్ధరణ ఎలా వస్తుంది? ఈ ప్రాంతం నుంచి కూడా అనంతపురం జిల్లా, మనం ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. కానీ ఇప్పుడు మనది చిన్న జిల్లా అయినప్పటికీ మన పార్టిసిపేషన్ అప్పటికే ఉంది. ఎంత గొప్ప వాళ్ళు, ఎంత గొప్ప ఆశయం అది. ఇట్లాంటి వాళ్ళంతా స్వాతంత్ర యోధులుగా వాళ్ళ రక్తాన్ని పంచారు కాబట్టే మనం ఈరోజు స్వేచ్ఛ వాయువుల్ని పిలుస్తున్నాం. సంతోషం. అయితే మన బాధ్యత, మన కుటుంబాన్ని మనం ఎలా చూసుకుంటున్నామో, సమాజంలో చిన్న లోపాలు కనిపిస్తే వెంటనే వాటిని రూపుమాపే విధంగా మనం ప్రయత్నం చేస్తే తప్ప మనకు బాధ్యత లేనట్టు, స్వాతంత్రం గురించి మాట్లాడే హక్కు కూడా మనకు లేనట్టు. ఇది మనకు కూడా వర్తిస్తుంది. డెఫినెట్, ఖచ్చితంగా. అందువల్ల గొప్ప గొప్ప వాళ్ళ ఆశయాలతో, వాళ్ళ స్ఫూర్తితో స్వాతంత్రం పొందిన మనం వాటి ఆశయాల్ని, వారి ఆశయాల్ని వాళ్ళని పొందడం. ఎప్పుడు వాళ్ళ యొక్క లక్ష్యాలు కనబడుతున్నాయి, వారి ఆశయాలు కనిపిస్తున్నాయి. వాళ్ళు దేనికోసమైతే స్వాతంత్రాన్ని ఆర్జించి పెట్టారో ఆ లక్ష్యం కోసం మనం పనిచేయాలి. అనేక మంది గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు, గొప్ప గొప్ప ఆఫీసర్స్ ఉన్నారు, జీవితాలని త్యాగం చేయడానికి సిద్ధపడే వాళ్ళు ఉన్నారు. వాళ్లకు మనము ప్రోత్సాహం అందిస్తే, వాళ్లను వెళ్ళే దారిలో మనం సులభంగా వెళ్ళనిస్తే తప్పకుండా సుసంపన్నమైన దేశం భారతదేశం అవుతుంది. భారతదేశం అనగానే రోమాలు నిక్కబొడుచుకునే స్థాయికి ఇప్పటికే దేశాలన్నీ కూడా సంస్కృతి వైపు చూస్తున్నాయి. అవును. అయితే వెస్ట్రన్ కల్చర్ కాస్త మన సమాజంలోకి వస్తుంది, మనం జాగ్రత్త వహించాలి. వాళ్ళ ఆనందం కోసం వాడితే పర్వాలేదు, కానీ ఈ కల్చర్ని మనం పొరపాటున అందులోకి తీసుకెళ్ళామనుకోండి, మనకు నిజంగా గౌరవాన్ని ఇచ్చేది సంస్కృతి సంప్రదాయాలే ఇప్పటికీ భారతదేశం గురించి. అందుకే ప్రపంచంలో భారతదేశానికి అంత గొప్ప స్థానం. అవును. భాషలు కానీ, భిన్నత్వంలో ఏకత్వం కానీ, ఈ భిన్నమైన వాదనల మధ్య ఒకే తాటి మీదకి రావడం కానీ, జీవన విధానం నిజం చాలా అద్భుతమైనటువంటి విషయాలు. ఈ సందర్భంగా మనం గురజాడ అప్పారావు గారు రాసిన దేశభక్తి కవితలు చెప్పుకోకుండా ఉండలేదు. అసలు ఎవరి నోట విన్నా పిల్లలు ఆ దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులై. దేశం అంటే మట్టి కాదు, మనమే ఊహించేది చిన్న చిన్న పదాలు స్వామి. అదే కదా, అలతి అచ్చ తెలుగు పదాలలో కవిత్వం ఊరిపోయే వెంటనే ఎదుటి వాళ్ళకి అర్థం కావాలన్న లక్ష్యంతో పనిచేయటం. దేశం అంటే ఏమనుకున్నారా? మట్టి అనుకున్నారా? మనుషులు అంటే మానవత్వంతో నిండినటువంటి వాడు మానవత్వాన్నే ప్రసరింపజేయాలి. ఇంకొక ప్రవృత్తి మనలో కనబడకూడదన్నది చెప్పకనే చెప్పినట్టు. మన వాళ్ళు ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు కూడా ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని. అది చాలా అద్భుతం. ఎంత అద్భుతమైనటువంటి పద ప్రయోగం చేయడం వాళ్ళ లక్ష్యం మన భవిష్యత్తు కోసం, అవును, వాళ్ళ కీర్తి కోసం కాదు. భరత మాత ఎక్కడికి వెళ్ళినా పొరపాటున కూడా బాధ అన్న పదం భరతమాతగా మనం తెప్పించకూడదు. అవును, ఆ బాధ్యత మనదే. అందువల్ల వందలాది రణాలు జరిగాయి, వేలాది మరణాలు జరిగాయి. ఈ వందలాది రణాలకు, వేలాది మరణాలకు మన భవిష్యత్తే కారణం. వారంతా జీవితాన్ని త్యాగం చేశారు, స్వార్థరహితమైనటువంటి సేవను దేశం కోసం అందించారు. అందుకోసమే కృతజ్ఞతాపూర్వకంగా
హృదయపూర్వకంగా అణువు అణువు ఎక్కడో తొలికిసలాడకుండా అందరం నిలబడి ఉన్నాం. ఈ రోజు భారతదేశము చుట్టూ సైనికులు కాపాడుతుంటే వారికి మనం ఎంత రెబెన్ ఉన్నామో, ఈ భారతదేశ స్వాతంత్రపు గాలుల్ని మనం పీల్చడానికి ప్రయోగించిన వారి జీవితాలని ఒకసారి మనము చూసుకుంటే, వారి జీవితం పునరంకితం చేసిన విధానాన్ని గమనిస్తే, వాళ్ళందరికీ ప్రతి ఒక్క కుటుంబం నుండి ప్రతి హృదయం కూడా రుణపడి ఉంది. ఖచ్చితంగా ఆ విషయాన్ని గుర్తు చేస్తూ మరొక్క వారు భారతదేశాన్ని ప్రేమించేటటువంటి వారు, ఇతర దేశాలలో ఉన్నప్పటికీ భారతదేశం మీద గౌరవం ఉన్నటువంటి వారు, భారత కీర్తిని హృదయపూర్వకంగా ఆహ్వానించేటటువంటి వారు, ఈ నివాసం ఈ ప్రాంతంలో చేస్తున్నటువంటి వారు, అధికారులు, అనధికారులు, మీడియా మిత్రులు, ఈ జాతి గౌరవం కోసం ప్రయత్నం చేస్తున్న వారందరికీ హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సుందర్ గారు, చాలా గొప్ప మాటలు చెప్పారు, గొప్ప వాక్యాలు ఈనాటి పిల్లలకు కూడా, ఇప్పుడు వింటున్న ఈ ఇంటర్వ్యూ ఎవరైతే చూస్తుంటారో ఆ పిల్లలందరికీ కూడా ఒక మంచి పరివర్తన వచ్చేలాంటి ఒక గొప్ప వాక్యాలతో నిజంగా ఈ ఇంటర్వ్యూ సాగింది. అందుకే అన్నారు కదా, ఎందరో వీరుల త్యాగ ఫలం మన నేటి స్వేచ్ఛకే మూల ఫలం. మీరు చెప్పిన ప్రతి అక్షరం కూడా ఈ వాక్యంలో ధ్వనించింది. అసలు చాలా సంతోషం మీరు ఈరోజు ఇంతసేపు మాతో ఉంటూ ఈ స్వాతంత్ర స్ఫూర్తిని రగిలించే విధంగా మీ ఇంటర్వ్యూ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు సార్. ఇది సుందరమోహన్ రెడ్డి గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. స్వాతంత్ర్య స్ఫూర్తి గురించి ఆయన చెప్పిన మాటలు నిజంగా స్ఫూర్తిని రగిలించాయని చెప్పి మేము నమ్ముతున్నాం. వచ్చే వారం మరో మంచి అతిథితో మరో మంచి ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.